ఒక పిట్ట కథ. ఒక అడవిలో చాలా పక్షులు, జంతువులు కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు అడవికి నిప్పంటుకుంది. అది నెమ్మదిగా పెరగసాగింది. పక్షులు, జంతువులు తలో దిక్కు పారిపోతున్నాయి. ఒక పిట్ట మాత్రం పారిపోకుండా తన చిన్న ముక్కుతో పక్కనే ఉన్న చెరువులోంచి కొంచెం కొంచెం నీటిని తీసుకువచ్చి మంటల మీద పోయసాగింది. అది చూసిన ఒక కొంగ, "ఓసి పిచ్చిదానా, నీవు పిడికెడంత లేవు. నీ వల్ల ఏమవుతుంది? నువ్వు ఎన్ని నీళ్లు పోసినా ఈ మంటలు ఆరిపోవు. పో, పోయి నిన్ను నువ్వు కాపాడుకో" అంది. పిట్ట చిరునవ్వుతో, "నిజమే, నా ఒక్కదానితో కాకపోవచ్చు. కానీ చినుకు చినుకు కలిస్తే కదా వానగా మారేది. అడవిలో అన్నీ చేయి చేయి కలిపితే అడవిని కాపాడుకోవడం ఎంతసేపు" అంది. ఆ మాటలను కొంగతో పాటు ఇతర పక్షులు, జంతువులు కూడా విన్నాయి. నిజమే కదా అనుకున్నాయి. వెంటనే అవన్నీ కలిసి పారిపోవడం ఆపి మంటల మీద నీటిని చల్లడం మొదలుపెట్టాయి. అందరూ కలిసి అడవిని కాపాడుకున్నాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, అందరూ కలిసి పనిచేస్తే ఏ పనినైనా సాధించవచ్చు.